హాయ్ వెల్కమ్ టు ట్రావెల్ విసుజీ. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసే ఇన్ఫర్మేషన్ వచ్చేసి గోకర్ణ నుంచి ముద్దేశ్వర్ ఎలా రీచ్ అవ్వాలి, అలాగే ముద్దేశ్వర్ టెంపుల్తో పాటు అక్కడ ఇన్ఫర్మేషన్ గురించి అయితే కనుక ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో అయితే కనుక లాస్ట్ వరకు చూడండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఉంటుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇవాళ వచ్చేసి డే 3 అండి గోకర్ణలో. నా డే 2 అయితే కనుక నేను గోకర్ణలో ఉన్న ఫేమస్ బీచెస్తో పాటు ఇంకా మార్కెట్, ఈ టెంపుల్ దగ్గర ఉన్న ప్లేసెస్ అన్ని కూడా విజిట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను. నా డే 3 అయితే కనుక వాళ్ళ శివరాత్రి అండి. అందుకని ఎర్లీ మార్నింగ్ నేను వేకప్ అయ్యి నా రిఫ్రెష్మెంట్ కంప్లీట్ చేసుకుని మహాబలేశ్వర టెంపుల్ అయితే కనుక ఇంకొకసారి విజిట్ చేసుకున్నాను. ఇప్పుడైతే కనుక నేను హోటల్ చెక్అవుట్ చేసి నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసి గోకర్ణ నుంచి ముద్దేశ్వరికి నా జర్నీ అయితే కనుక కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఇవాళ శివరాత్రి కావడంతో ఇక్కడ కూడా టెంపుల్ విజిట్ అయిపోయింది. అలాగే ముద్దేశ్వర టెంపుల్ కూడా ఇవాళ విజిట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాను. సో నా జర్నీ అయితే కనుక గోకర్ణ నుంచి ముద్దేశ్వరికి ఏ విధంగా వెళ్తుందో ఈ వీడియోలో అయితే కనుక మీతో షేర్ చేసుకుంటాను. గోకర్ణ బస్ స్టాండ్ నుంచి ముద్దేశ్వర్ అలాగే ఉడిపికి డైరెక్ట్ బస్ సర్వీస్ అయితే కనుక అవైలబిలిటీ లేదండి. గోకర్ణ నుంచి కుమ్తా వెళ్ళి కుమ్తా నుంచి కనెక్టింగ్ బస్ తీసుకుని అయితే కనుక ముద్దేశ్వర్ కానీ ఉడిపికి కానీ వెళ్ళాల్సి ఉంటుంది. మనకైతే కనుక గోకర్ణ నుంచి కుమ్తాకి ఎవ్రీ 15 మినిట్స్కి ఒక బస్ సర్వీస్ అయితే కనుక అందుబాటులో ఉంటుంది. నేనైతే కనుక ఇప్పుడు కుమ్తాకి బస్ తీసుకుని అక్కడి నుంచి ముద్దేశ్వరికి అయితే కనుక వెళ్తాను. గోకర్ణ నుంచి ముద్దేశ్వర్ అండ్ ఉడిపి వెళ్ళడానికి ట్రైన్ సర్వీస్ కూడా అవైలబిలిటీ ఉందండి. మనకి ట్రైన్ స్టేషన్ వచ్చేప్పటికి గోకర్ణ రోడ్ అనమాట. గోకర్ణ బస్ స్టాండ్ నుంచి 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకి గోకర్ణ బస్ స్టాండ్ దగ్గర నుంచి మినీ బస్ సర్వీస్ అయితే కనుక అవైలబిలిటీ ఉంటుంది. మనకి మార్నింగ్ 6 o'clockకి ప్యాసింజర్ ట్రైన్ సర్వీస్ ఉంటుంది. దాని తర్వాత కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్ళు అయితే కనుక వస్తాయి. మీరు ఒకవేళ బస్ జర్నీ కాకుండా ట్రైన్కి వెళ్ళాలంటే కనుక ట్రైన్ తీసుకుని వెళ్ళొచ్చు. మీరు ఆ ట్రైన్ టైం ప్రకారం మీరు ఎక్కడి నుంచి అయితే కనుక స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది. గోకర్ణ నుంచి కుమ్తాకి బస్ టికెట్ కాస్ట్ వచ్చేప్పటికి 30 రూపీస్ అండి. జర్నీ టైం వచ్చేప్పటికి 30 to 40 మినిట్స్ పడుతుంది. కంప్లీట్గా గోకర్ణ నుంచి ముద్దేశ్వర్ రీచ్ అయ్యేప్పటికి 2 hours అయితే కనుక టైం పడుతుంది. టోటల్ టికెట్ కాస్ట్ వచ్చేప్పటికి 100 రూపీస్ అవుతుంది అనమాట. గోకర్ణ నుంచి ముద్దేశ్వర్ అండ్ ఉడిపి ప్లాన్ లేకుండా మీరు రిటర్న్ జర్నీ అయితే కనుక ప్లాన్ చేసుకుని ఉంటే విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం ఇలాగా మీ ట్రైన్ టైమింగ్ బట్టి అయితే కనుక మీరు ఇక్కడ బయలుదేరాల్సి ఉంటుందండి. గోకర్ణ నుంచి హుబ్లీ రీచ్ అవ్వాలంటే కనుక మినిమం 5 hours అయితే కనుక బస్ జర్నీ ఉంది. మీరు గోకర్ణ నుంచి అంకోల్ కానీ కుమ్తా కానీ వెళ్ళాలి. అక్కడ నుంచి మళ్ళీ హుబ్లీకి అయితే కనుక బస్ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. టోటల్గా ఈ జర్నీ మొత్తం కూడా 5.5 hours అయితే కనుక పడుతుంది. మీ ట్రైన్ మార్నింగ్ అయితే మీరు నైట్ ఇక్కడ నుంచి బయలుదేరిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ట్రైన్ ఆఫ్టర్నూన్ అయితే కనుక మీరు ఎర్లీ మార్నింగ్ 6 o'clock అయితే కనుక బయలుదేరాల్సి ఉంటుందండి. మీ ట్రైన్ ఈవినింగ్ అయితే కనుక మార్నింగ్ 9 అలా బయలుదేరచ్చు. ఒకవేళ మీ ట్రైన్ నైట్ టైం అయితే కనుక మీరు ఇక్కడ లంచ్ ఇది కంప్లీట్ చేసి 1 o'clock అలా బయలుదేరితే ఒక 5 hours అయితే కనుక మీరు హుబ్లీ రీచ్ అయిపోతారు. మామూలుగా అయితే కనుక విజయవాడ, హైదరాబాద్ ట్రైన్ వచ్చేప్పటికి మధ్యాహ్నం 1:30కి హుబ్లీలో ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోవాలంటే కనుక మార్నింగ్ 6 o'clock బస్ తీసుకునే గోకర్ణ నుంచి హుబ్లీకి అయితే కనుక వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడే మీరు 12 o'clock అంతా హుబ్లీ అయితే కనుక రీచ్ అవుతారు. 40 minutes బస్ జర్నీ తర్వాత కుమ్తా అయితే కనుక రీచ్ అయిపోయాను. కుమ్తా నుంచి మీకు అన్ని మేజర్ ప్లేసెస్కి బస్ సర్వీస్ అయితే కనుక అందుబాటులో ఉన్నాయండి. మీకు గోకర్ణ, ముద్దేశ్వర్, ఉడిపికి వచ్చేప్పటికి 15 to half an hourకి ఒక బస్ అయితే కనుక అవైలబిలిటీ ఉంటుంది. అలాగే లాంగ్ డిస్టెన్స్ అయిన బెంగళూరు, మైసూరుకి 1 hour ఫ్రీక్వెంట్ టైమ్స్లో అయితే కనుక అవైలబిలిటీ ఉంటుంది. అలాగే గోవాకు కూడా మీకు బస్ సర్వీస్ అయితే కనుక అందుబాటులో ఉన్నాయండి. ఇక్కడ నుంచి అన్ని ప్లేసెస్ కనెక్టింగ్ అయితే కనుక మనకి ఈజీగా అవ్వచ్చు అనమాట. అలాగే మీకు బస్ స్టాండ్లో రెస్టారెంట్ కూడా ఉందండి. మీకు ఏమైనా బ్రేక్ఫాస్ట్, లంచ్ కావాలంటే కనుక ఇక్కడ చేయొచ్చు. ఇక్కడ నుంచి అయితే కనుక నేను ముద్దేశ్వరికి నా నెక్స్ట్ బస్ అయితే కనుక తీసుకుని వెళ్తాను. కుమ్తా నుంచి ముద్దేశ్వరికి బస్ టికెట్ కాస్ట్ వచ్చేప్పటికి 67 రూపీస్ అండి. ఒక 70 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే కనుక ఉందన్నమాట. జర్నీ టైం వచ్చేప్పటికి ఒక 1 hour పడుతుంది. ఎవ్రీ 15-30 మినిట్స్కి మనకు ఖచ్చితంగా ఒక బస్ సర్వీస్ అయితే కనుక అవైలబిలిటీ ఉందండి. అలాగే ముద్దేశ్వర్ మనకి బస్ స్టాండ్ వచ్చేప్పటికి టెంపుల్కి ఆపోజిట్లోనే ఉంటుందన్నమాట. కాకపోతే అన్ని బస్సులు ముద్దేశ్వర్ టెంపుల్ బస్ స్టాండ్కి అయితే కనుక వెళ్ళవండి. చాలా బస్సులు వచ్చేప్పటికి మనకి ముద్దేశ్వర్ దాటి ఇంకా పైకి వెళ్ళిపోయే డెస్టినేషన్ బస్సులు అయితే కనుక వస్తాయన్నమాట. ముద్దేశ్వర్ వచ్చేప్పటికి మనకి హైవే మీద ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం
మ్యాక్సిమం 80% 90% బస్సులు అన్నీ కూడా మనకి హైవే దగ్గర అయితే కనుక ఆపడం జరుగుతుంది. మనం అక్కడ దిగి జస్ట్ మనం అక్కడ నుంచి సర్వీస్ ఆటో కానీ లేకపోతే పబ్లిక్ బస్ సర్వీస్ కూడా అవైలబిలిటీ ఉంటుందన్నమాట. జస్ట్ మనకి హైవే నుంచి ముద్దేశ్వర టెంపుల్ వచ్చేటప్పటికి బస్ స్టాండ్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో మనమైతే కనుక హైవే బస్ ఎక్కితే కనుక హైవేలో దిగిపోయి అక్కడ నుంచి ఈ లోకల్ బస్ తీసుకుని కనుక సిటీలోకి వెళ్ళాల్సి ఉంటుంది, ముద్దేశ్వర సిటీలోకి. నేను ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత దాని ఇన్ఫర్మేషన్ అయితే కనుక మీతో షేర్ చేసుకుంటాను. ఒక 15 మినిట్స్ బస్ జర్నీ తర్వాత నేను ముద్దేశ్వర అయితే కనుక రీచ్ అయిపోయానండి. ఇది వచ్చేసి ముద్దేశ్వరం మెయిన్ రోడ్ అనమాట. మీరు చూడొచ్చు ఆపోజిట్లో మనకు కనిపిస్తుంది వచ్చేసి ముద్దేశ్వర ఊర్లోకి వెళ్ళే రోడ్ అనమాట. మనకి అక్కడ బస్ స్టాప్తో పాటు ఆటో స్టాండ్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. మీకు బస్సు వచ్చేప్పటికి 50 మినిట్స్కి ఒక లోకల్ బస్ అయితే కనుక లోపలికి వెళ్ళడానికి వస్తుంది. లేదంటే కనుక మీకు సర్వీస్ ఆటోస్ ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి, అలాగే కిరాయి ఆటోలు కూడా అవైలబిలిటీ ఉంటాయి. సర్వీస్ ఆటో వచ్చేప్పటికి మినిమం 20 రూపీస్ అయితే కనుక ఛార్జ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు బుక్ చేసుకున్న హోటల్ కనుక ఈ మెయిన్ రోడ్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉందో ఒకసారి గూగుల్ మ్యాప్లో చెక్ చేసుకోండి. ఒకవేళ వాకబుల్ డిస్టెన్స్ అయితే కనుక మీరు వాక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. లేదు మీకు లాంగ్లో ఉంటే కనుక మీరు ఆటో కానీ బస్ కానీ తీసుకుని అయితే కనుక మీ హోటల్కి వెళ్ళండి. నేను బుక్ చేసుకున్న హోటల్ అయితే కనుక జస్ట్ ఒక 900 మీటర్స్ డిస్టెన్సే ఉందన్నమాట ఈ మెయిన్ రోడ్ నుంచి. అందుకే నేను బై వాక్లో అయితే కనుక వెళ్తున్నాను. రైల్వే స్టేషన్ వచ్చేసి మెయిన్ రోడ్లో కొద్దిగా పక్కకు ఉంటుందండి. ఒకవేళ మీరు ట్రైన్ కనుక తీసుకుని వచ్చి ఉంటే కనుక ట్రైన్ స్టేషన్ నుంచి సర్వీస్ ఆటో కానీ కిరాయి ఆటో కానీ ఈ గుడి దగ్గరికి అయితే కనుక అవైలబిలిటీ ఉంటుంది ముద్దేశ్వరికి. మీరు అది తీసుకుని అయితే కనుక వచ్చేయచ్చు. నేను బుక్ చేసుకున్న హోటల్ పేరు వచ్చేసి జయా ప్యారడైస్ లాడ్జ్ అండి. ఇది వచ్చేటికి ముద్దేశ్వర టెంపుల్కి మెయిన్ రోడ్కి మధ్యలో ఉంటుంది. అటు ఇటు 2 వైపులా యాక్సెస్ చేయడానికి ఈజీ పాయింట్ అనమాట. ఇక్కడైతే కనుక మీకు బార్ అండ్ రెస్టారెంట్ సర్వీస్ కూడా అందుబాటులో ఉందండి ఈ హోటల్లో అయితే కనుక. టైం వచ్చేసి 12:30 అవుతుందండి. నేను మార్నింగ్ 10కి అయితే కనుక గోకర్ణలో స్టార్ట్ అయ్యాను. గోకర్ణ నుంచి ముద్దేశ్వర్ రావడానికి నాకు 2.5 అవర్స్ అయితే కనుక టైం పట్టింది. 1 డేకి నేను ఈ హోటల్ అయితే కనుక బుక్ చేసుకోవడం జరిగిందండి, ఇవాళ నుంచి రేపటి వరకు అనమాట. సో టోటల్గా నాకు 1 డేకి ఎంత కాస్ట్ అయిందో ఒకసారి మీకు చెప్తాను. ఒకసారి ముందుగా రూమ్ చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి హోటల్లో 2nd ఫ్లోర్ అండి. నాకు రూమ్ ఇచ్చింది వాళ్ళు. రూమ్ నెంబర్ 126 అనమాట. రూమ్ అయితే కనుక చూడటానికి బాగుంది. లోపలికి వెళ్ళాక ఎలా ఉందో చూస్తాను. ఓకే, లోపలికి వచ్చిన తర్వాత కూడా రూమ్ అయితే కనుక చాలా నీట్గా ఉంది. మెయింటెనెన్స్ అంతా కూడా చాలా బాగుందండి. ఇది డబుల్ రూమ్ అండి, నాన్ ఏసీ అనమాట. ఈ రూమ్ వచ్చేప్పటికి నాకు ఆన్లైన్లో 600 రూపీస్కి అయితే కనుక దొరికింది. యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేప్పటికి 900 రూపీస్ ఉందండి గో ఐబీలో. కాకపోతే నేను ఏంటంటే అక్కడ క్రెడిట్ కార్డు అలాగే వాళ్ళు కొన్ని డిస్కౌంట్ కూపన్స్ అయితే అక్కడ ఏదో కొన్ని కోడ్స్ అయితే కనుక ఇచ్చారు బుక్ చేస్తున్నప్పుడు. అవి యూస్ చేస్తే నాకు 300 రూపీస్ అయితే కనుక డిస్కౌంట్ వచ్చిందనమాట. సో టోటల్గా నాకు 600 రూపీస్కి అయితే కనుక ఈ రూమ్ 1 డేకి దొరికింది ఇక్కడ. యాక్చువల్లీ శివరాత్రి కాబట్టి కొంచెం మంచి ప్రైస్ అని అనుకుంటున్నాను నేను. ఈ రూమ్లో నుంచి మనకి బాల్కనీలో చూస్తే కనుక వెనకాల టెంపుల్ డైరెక్ట్గా కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. ఆ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది ముద్దేశ్వర టెంపుల్ అనమాట. వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అలాగే మెయిన్ రోడ్ కూడా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది. హోటల్ కూడా చాలా బాగుందండి. మెయింటెనెన్స్ కానీ నీట్నెస్ అంతా అలాగే ఉంది. మినరల్ వాటర్ కూడా ఫ్రీగానే ఇస్తున్నారు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ మీరు ఏసీ తీసుకుంటే కనుక 1000 రూపీస్ దాకా అయితే కనుక కాస్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి ముద్దేశ్వర బస్ స్టాండ్ అండి. ఇక్కడ నుంచి మెయిన్ రోడ్కి అయితే కనుక మనకి బస్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. కాకపోతే లాంగ్ సర్వీస్ వచ్చేప్పటికి హుబ్లీ, బెంగళూరు, మైసూరు ఇలాంటి ప్లేసెస్కి అయితే కనుక స్పెసిఫిక్ టైంలో మాత్రమే బస్ సర్వీస్ అయితే కనుక అందుబాటులో ఉంటాయి. మురుదేశ్వర్లో హోటల్స్ అన్నీ కూడా మెయిన్ రోడ్ మీద ఉంటాయండి, టెంపుల్కి వెళ్ళే వైపు అనమాట. అన్ని హోటల్స్ కూడా టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్ అని ఉంటాయి. మీకు ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా హోటల్ అయితే కనుక తీసుకోవచ్చు. మినిమం 600 రూపీస్ నుంచి 1000 రూపీస్ మధ్యలో అయితే కనుక హోటల్స్ దొరుకుతాయి. మురుదేశ్వర్లో ఫుడ్ వచ్చేప్పటికి బడ్జెట్లోనే ఉందండి. నేను కమత యాత్ర నివాస్ హోటల్ అయితే కనుక ఫుడ్ తీసుకున్నాను. మీల్స్ అయితే కనుక 120 రూపీస్ నుంచి అయితే కనుక స్టార్ట్ అవుతుంది. బడ్జెట్లోనే ఉంది, అలాగే ఫుడ్ టేస్ట్ కూడా బాగుందండి. ఇంకా ఫ్రైడ్ రైస్ ఇవన్నీ వచ్చేప్పటికి 150 ఆ రేంజ్లో అయితే కనుక ఉంటున్నాయి. టిఫిన్స్ వచ్చేప్పటికి 40 రూపీస్ నుంచి అయితే కనుక స్టార్ట్ అవుతున్నాయి. ఇవి కాకుండా మీకు ఇంకా మెయిన్ రోడ్లో చాలా వెజ్ అండ్ నాన్ వెజ్ హోటల్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి.
మురుద్ధేశ్వర టెంపుల్ అండి ఇది. మనకి మురుద్ధేశ్వర టెంపుల్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఈ గోపురం అనమాట. తర్వాత శివుని స్టాచ్యూ. ఈ టెంపుల్కి ఎంతో ప్రసిద్ధి హిస్టరీ అయితే కనుక నేను దాని గురించి అయితే కనుక డిస్కషన్ ఏం చేయట్లేదండి. మిగతా ఇన్ఫర్మేషన్ అయితే కనుక మీతో షేర్ చేసుకుంటాను. నా లంచ్ అది కంప్లీట్ చేసుకుని నేను టెంపుల్ విజిట్కి అయితే కనుక వెళ్తున్నానండి. టెంపుల్ వచ్చేప్పటికి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు ఓపెన్లో ఉంటుంది. 1 తర్వాత క్లోజ్ అవుతుంది అనమాట. మళ్ళీ 3 o'clock అయితే కనుక ఓపెన్ చేస్తారు. ప్రజెంట్ ఇంకా 3 o'clock అవ్వలేదండి, 2:30 అలా అయింది. నేనైతే కనుక టెంపుల్ పక్కన ఉన్న స్టాచ్యూ పార్క్ అయితే కనుక ఇప్పుడు విజిట్ చేస్తాను. ఆ విజిట్ అయిపోయిన తర్వాత టెంపుల్కి అయితే కనుక వస్తాను. శివరాత్రి కావడంతో చాలా క్రౌడ్కి అయితే కనుక ఉంది టెంపుల్. మేబీ ఒక 40 minutes అయితే కనుక పడుతుంది అనుకుంటున్నాను దర్శనానికి. నార్మల్గా మామూలు రోజులు అయితే కనుక ఒక 15 minutes అయితే కనుక కంప్లీట్ అయిపోతుంది దర్శనం అనేది. ఇది వచ్చేసి స్టాచ్యూ పార్క్ అని మన టెంపుల్ పక్కనే ఉంటుంది. ఈ శివుని విగ్రహం వచ్చేప్పటికి వరల్డ్లో 2nd largest అనమాట. ఫస్ట్ వచ్చేప్పటికి నేపాల్లో ఉంటుంది, ఇది వచ్చేప్పటికి 2nd అనమాట. ఈ విజిట్కి అయితే కనుక మనం వెళ్ళొచ్చండి. పైన మనకి టెంపుల్ అది ఉంటుంది. అది విజిట్ చేసి పైనుంచి మనకి ఏరియల్ వ్యూ మొత్తం చాలా బాగా కనిపిస్తుందండి. అదంతా విజిట్ చేసిన తర్వాత మనకి కిందకు వచ్చేప్పటికి టెంపుల్ అయితే కనుక ఓపెన్ అవుతుంది దర్శనానికి. ఈ పైనుంచి మనకి గోపురంతో పాటు గర్భగుడి ఇంకా ఈ బీచ్ వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుందండి. ఈ స్టాచ్యూ పార్క్ పైన మనకి శనేశ్వర టెంపుల్తో పాటు గణపతి టెంపుల్ ఇంకా భూ కైలాస్ కేవ్ ఒకటి ఉంటుందండి. ఈ 3 కూడా మనం విజిట్ చేయొచ్చు అనమాట. ఈ భూ కైలాస్ కేవ్ విజిట్ చేయడానికి ఎంట్రీ టికెట్ అయితే కనుక ఉందండి. టికెట్ కాస్ట్ వచ్చేప్పటికి 10 rupees అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి రావణాసుడికి సంబంధించిన చరిత్ర అంతా కూడా బొమ్మలతో చేసైతే కనుక ఉంటుంది. అలాగే ఈ ముద్దేశ్వరి గోకర్ణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా లోపలైతే కనుక మనకు దొరుకుతుంది. ఒక 50 minutes అయితే కనుక సరిపోతుందండి ఈ ప్లేస్ విజిట్ చేయడానికి. స్టాచ్యూ పార్క్ విజిట్ కంప్లీట్ చేసుకుని నేను దర్శనానికి అయితే కనుక వెళ్తున్నానండి. ప్రజెంట్ క్రౌడ్ కూడా చాలా తక్కువగానే ఉన్నారు. అలాగే కెమెరా అయితే కనుక ప్రస్తుతానికి ఎలా ఉందండి, గర్భగుడి వరకు అయితే కనుక ఎలా ఉంది అంటున్నారు. నేనైతే కనుక మ్యాక్సిమం ఎంతవరకు ఎలా ఉందో అంతవరకు గుడిని అయితే కనుక మీకు చూపిస్తానండి. ఒకవేళ ఎలా లేకపోతే కనుక అక్కడితో స్టాప్ చేస్తాను. గుడి లోపలికి ఎంట్రన్స్ వచ్చేసి ఈ విధంగా ఉందండి. మనకి గుడి పైనుంచి చూస్తే కనుక ఈ బీచ్ వ్యూ అంతా కూడా చాలా బాగా కనిపిస్తుందండి. చక్కగా మొత్తం ఏరియల్ వ్యూ అంతా కూడా మనం చూడొచ్చు పైనుంచి. ఆ లోపలికి వెళ్తే కనుక మనం గర్భగుడిలోకి వెళ్తామండి. అక్కడికైతే కనుక కెమెరా అలౌ లేదు, ఇక్కడ వరకు అయితే కనుక కెమెరా అలౌ చేశారు. మురుద్ధేశ్వర టెంపుల్ విజిట్ అయితే కనుక కంప్లీట్ అయిపోయిందండి. దర్శనం కూడా చాలా బాగా జరిగిందనమాట. ఒక 1/2 hourలో నేను కంప్లీట్ చేయగలిగాను. ఈ శివరాత్రి రోజు నేను గోకర్ణలో మహాబలేశ్వరతో పాటు ఈ మురుద్ధేశ్వర టెంపుల్ అయితే కనుక విజిట్ చేయాలనుకున్నాను. అలాగే నాకైతే కనుక విజిట్ చేయగలిగాను అనమాట.
ఈ ముద్దేశ్వర టెంపుల్ గోపురం పైకి వెళ్ళి చూడటానికి లిఫ్ట్ సర్వీస్ అయితే కనుక అందుబాటులో ఉందండి. 10 రూపీస్ వచ్చేసి కాస్ట్ అనమాట. శివరాత్రి వల్ల చాలా క్రౌడ్ ఉన్నారు. నేను ఒక 1 అవర్ దాకా అయితే కనుక లైన్లో వెయిట్ చేశాను. బట్ నా దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళు అయితే కనుక క్లోజ్ అని చెప్పేశారు. ఇంక నేనైతే కనుక మిస్ అయ్యాను అనమాట ఇది విజిట్ చేయడం. బుద్ధేశ్వర బీచ్ అయితే కనుక చాలా ఫేమస్ అండి. ఫెస్టివల్ టైంలో మాత్రమే కాకుండా ప్రతి వీకెండ్ కూడా ఇక్కడ చాలామంది టూరిస్టులు అయితే కనుక వస్తారు. లోకల్స్ నుంచి అలాగే అవుట్ సైడ్ నుంచి కూడా చాలామంది వస్తారనమాట. సో వాళ్ళందరితో కూడా ఈ బీచ్ ఎప్పుడు ఫుల్గా ఉంటుందన్నమాట. బీచ్ అయితే నేను ఎక్కువ చూపించట్లేదండి, లెంత్ ఎక్కువ వల్ల నేను ఓన్లీ కొంచెం మాత్రం బీచ్ వీడియోస్ చూపిస్తున్నాను. మీకు ఈ ముద్దేశ్వర బీచ్లో వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి. మినిమం రైడ్స్ వచ్చేప్పటికి 200 రూపీస్ నుంచి అయితే కనుక స్టార్ట్ అవుతున్నాయి. మీరు ఏమైనా రైడ్స్ చేయాలనుకుంటే కనుక ఒకసారి బార్గెనింగ్ చేస్తే కనుక రైడ్స్ చేయండి. ముద్దేశ్వర బీచ్లో నైట్ టెంపుల్ వ్యూ వచ్చేసి చాలా అద్భుతంగా ఉందండి. మీరు చూడొచ్చు, గోపురం పక్కన శివుని స్టాచ్యూ, టెంపుల్ ఇవన్నీ కూడా చాలా చాలా బాగుందండి. అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. అంత అద్భుతంగా అయితే కనుక ఉందండి టెంపుల్ వ్యూ బీచ్లోంచి. చీకటి పడుతుంది కాబట్టి వాటర్ స్పోర్ట్స్ సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కూడా స్టాప్ చేయడం జరుగుతుందండి. అలాగే టూరిస్టులు కూడా ఇంకా స్లోగా వెళ్ళిపోతూ ఉంటారనమాట. అలాగే ఈ బీచ్లో మనకి కొద్దిగా షాపింగ్ ఏరియా అలాగే ఫుడ్ కోర్ట్ కూడా ఉందండి. నేను ఒకసారి అది కూడా మీకు చూపిస్తాను. ఇవన్నీ కూడా బీచ్లో ఉన్న లోకల్ షాప్స్ అండి. ఇక్కడ ఫిక్స్డ్ రేట్లు అయితే కనుక ఏమీ లేవు. జస్ట్ మీరు ఏమైనా చూసి మీకు నచ్చితే కనుక అడిగి బార్గెనింగ్ చేసితే కనుక తీసుకోవచ్చండి. అన్నీ కూడా బడ్జెట్లో ఉన్న ఐటమ్స్ అనమాట. పిల్లలకి ఫ్యామిలీకి సంబంధించిన అలా కొన్ని ఉన్నాయి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక షాపింగ్ చేసుకోవచ్చు, అలాంటి ఇబ్బంది లేదు. అలాగే ఇక్కడ కొంచెం ఫుడ్ కోర్ట్ కూడా ఉందండి. మరీ పెద్ద ఫుడ్ కోర్ట్ కాదు, బట్ ఒక బీచ్ సైడ్ ఉండే ఒక ఫుడ్ కోర్ట్ అయితే ఉంది. అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను. బీచ్లో ఈ విధంగా కొన్ని ఫుడ్ స్టాల్స్ అయితే కనుక అవైలబిలిటీ ఉన్నాయండి. సీ ఫుడ్, అలాగే మంచూరియా, నూడిల్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్, బేల్పూరి, పానీపూరి ఇలాగ ఒక 4-5 షాప్స్ అయితే కనుక ఉన్నాయన్నమాట. ఇంకా డ్రింక్ షాప్స్ ఒక 2-3 ఉన్నాయి. మనకి సీ ఫుడ్ వచ్చేప్పటికి చాలా చీప్గా దొరుకుతుందండి. ఇక్కడ చూడొచ్చు, మీకు చాలా రకాల చేపలు ఉన్నాయి. మీడియం అంటే స్మాల్ చేప, మీడియం చేప నుంచి అయితే కనుక పెద్ద చేప వరకు ఉంది. వాళ్ళు 25 రూపీస్ అయితే కనుక ఛార్జ్ చేస్తున్నారండి ఒక చిన్న చేప ఫ్రైకి అయితే కనుక. ఇలా మంచూరియా అయితే కనుక ప్లేట్ 50 రూపీస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ వచ్చేప్పటికి 40 రూపాయలు, ఓన్లీ 40 రూపీస్ అండి. ఇంకా నూడిల్స్ వచ్చేప్పటికి 50 రూపీస్. ఇలాగ చాలా బడ్జెట్ అండి, చాలా రీజనబుల్ రేట్లోనే ఇక్కడ వీళ్ళు ఫుడ్ అయితే కనుక సర్వ్ చేస్తున్నారండి. టేస్ట్ కూడా బాగానే ఉంది. నేనైతే కనుక ఎగ్ ఫ్రైడ్ రైస్ అలాగే మంచూరియా, ఈ ఫిష్ అయితే కనుక టేస్ట్ చేశాను, చాలా బాగుంది. నేను ఇక నైట్ వేరే ఎక్కడ కూడా డిన్నర్ చేయట్లేదండి, ఇక్కడే కంప్లీట్ చేసేసాను అనమాట. సో మనకి మంచిగా ఒక డిఫరెంట్ ఫుడ్ అయితే కనుక ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడితో నా ముద్దేశ్వర ట్రిప్ అయితే కనుక కంప్లీట్ అయిపోయిందండి. నేను ఇప్పుడు స్ట్రైట్గా హోటల్కి వెళ్ళి ఇంక రెస్ట్ తీసుకుంటాను. రేపు ఎర్లీ మార్నింగ్ 6 o'clock అంతా నేను ఇక్కడ నుంచి బయలుదేరి హుబ్లీ వెళ్ళాలి. హుబ్లీ నుంచి విజయవాడకి నాకు రేపు ఆఫ్టర్నూన్ 1:30కి ట్రైన్ అనమాట. కాబట్టి నేను ఎర్లీ మార్నింగ్ 6 అంతా ఇక్కడ నుంచి బయలుదేరాల్సి ఉంటుంది. గుడ్ మార్నింగ్ అండి. ఇది వచ్చేసి ముద్దేశ్వర్ నా డే 2 అనమాట. టైం వచ్చేసి ఇప్పుడు 6:30 అవుతుంది. నేను ఆల్రెడీ ముద్దేశ్వర్ నుంచి హుబ్లీకి నా రిటర్న్ జర్నీ అయితే కనుక స్టార్ట్ చేశాను. నేను ఆల్రెడీ నిన్న కనుక్కున్నాను, ముద్దేశ్వర బస్ స్టాండ్ నుంచి ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి హుబ్లీకి డైరెక్ట్ బస్సు ఉందని. నేనైతే కనుక ఎగ్జాక్ట్గా 6 o'clock అంతా బస్ స్టాండ్కి వచ్చేసాను, హోటల్ ఆపోజిట్లోనే. కాబట్టి అక్కడ నుంచి నేనైతే కనుక బస్ తీసుకున్నానండి హుబ్లీకి. అంటే ముద్దేశ్వర్ నుంచి హుబ్లీకి వచ్చేప్పటికి 5 to 6 hours అయితే కనుక బస్ జర్నీ ఉంది. మ్యాక్సిమం 5 hours అండి. ఒకవేళ ఏదైనా ట్రాఫిక్ జామ్ ఏదైనా అయితే కనుక ఇంకొక 1 hour అనమాట. సో అందుకని 6 o'clock బస్ ఎక్కితే కనుక మనం 12 o'clock అంతా హుబ్లీ రీచ్ అవుతాము. హుబ్లీలో నా ట్రైన్ వచ్చేప్పటికి 1:30కి అనమాట. అందుకని ముద్దేశ్వర నుంచి హుబ్లీకి బస్ టికెట్ కాస్ట్ వచ్చేప్పటికి 240 రూపీస్ అండి. జర్నీ టైం వచ్చేప్పటికి 5 to 6 hours పడుతుంది, డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్. ఈ గోకర్ణ అండ్ ముద్దేశ్వర ట్రిప్ నేను ఒక 3,500 రూపీస్ నుంచి 4,000 రూపీస్ మధ్యలో అయితే కనుక ప్లాన్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పార్ట్ 1లో అయితే కనుక చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇప్పుడైతే నేను ఒకసారి ఫైనల్గా అదే అమౌంట్ అయిందో ఇంకా ఎక్సెస్ అయింది అనేది ఒకసారి మీకు చెప్తాను.
విజయవాడ నుంచి హుబ్లీకి అప్ అండ్ డౌన్ ట్రైన్ టికెట్ కాస్ట్ వచ్చేప్పుడు నాకు 800 రూపీస్ అయితే కనుక ఖర్చు అయింది. అలాగే హుబ్లీ రీచ్ అయిన తర్వాత హుబ్లీ నుంచి గోకర్ణ వెళ్ళడానికి, మళ్ళీ గోకర్ణ నుంచి ముద్దేశ్వర్ వెళ్ళడానికి, ముద్దేశ్వర్ నుంచి తిరిగి హుబ్లీ రావడానికి టోటల్గా నాకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి వచ్చేసి 600 రూపీస్ అయితే కనుక ఖర్చు అయిందండి. తర్వాత గోకర్ణ నేను ఒక బోట్ రైడ్ అయితే కనుక చేశాను అనమాట బీచెస్ దగ్గర, దానికి 400 రూపీస్ ఖర్చు అయిందండి. అలాగే గోకర్ణ అండ్ ముద్దేశ్వర్ హోటల్స్ కాస్ట్ వచ్చేసి 2 ప్లేసెస్లో నాకు టోటల్గా 1300 రూపీస్ అయితే కనుక ఖర్చు అయింది. ఇంకా నాకు వేరే ఎక్కడ కూడా ఎలాంటి యాక్టివిటీస్ కానీ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కానీ అవ్వలేదన్నమాట. నేను ఈ బడ్జెట్లోనే ఇవన్నీ కూడా చేసేసాను. టోటల్గా అక్కడికి నాకు 3500 రూపీస్, అంటే నేను అనుకున్న బడ్జెట్లోనే ఈ ట్రిప్ని అయితే కనుక కంప్లీట్ చేయడం జరిగిందనమాట. ఇంకా ఫుడ్ అయితే కనుక నేను యాడ్ చేయలేదండి. ఫుడ్కి వచ్చేప్పటికి 1 డేకి మినిమం 400 రూపీస్ అయితే కనుక ఖర్చు అవుతుంది. అది మీరు తీసుకునే దాన్ని బట్టి ఆ రేట్ అనేది ఉంటుందన్నమాట. నేనైతే కనుక విజయవాడ నుంచి గోకర్ణ అండ్ ముద్దేశ్వర విజిట్ చేసుకుని తిరిగి విజయవాడ వచ్చే వరకు టోటల్గా నాకు అయిన ఖర్చు వచ్చేప్పటికి 3100 రూపీస్ అండి. రౌండ్గా 3500 రూపీస్ అనమాట. ఫుడ్ మాత్రం ఇంక్లూడ్ చేయలేదు. 6 అవర్స్ బస్ జర్నీ తర్వాత ఫైనల్గా నేను హుబ్లీ రైల్వే స్టేషన్కి అయితే కనుక రీచ్ అయిపోయాను ముద్దేశ్వర్ నుంచి. నా ట్రైన్ వచ్చేసి 1:30కి అనమాట. రేపు మార్నింగ్ 6 o'clock నేను విజయవాడ అయితే కనుక రీచ్ అవుతానండి. నా ట్రిప్ అయితే కనుక ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది, గోకర్ణ అండ్ ముద్దేశ్వర్. ఈ వీడియోకి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ బాక్స్లో కానీ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానీ మెసేజ్ చేయండి. నేను తప్పకుండా మీకు రెస్పాన్స్ అయితే కనుక ఇస్తాను. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రావెల్ విత్ సుజీ. స్టే ట్యూన్.